అన్ని భావాలను ముడిపెట్టి ఆఖరికి సిలువలో దాని నెరవేర్పును చూడగలిగిన కన్నులున్న బోధకుడిని నేను. నువ్వు ఏ మతమైనా చెప్పు, ఏ సిద్ధాంతమైనా చెప్పు, అందులో సిలువను చూపిస్తాను నేను. దేవునికి స్తోత్రం. కొంతమంది అనుకుంటారు కోతులను తీసుకొని ఆయన వారధి కట్టడము, సీతను తీసుకురావడమే కోతులు ఏంటండి అని అంటే, బాబు అది చరిత్రలో జరిగిందో లేదో కానీ ఇప్పుడు చరిత్రలో జరుగుతుంది. ఇప్పుడు చరిత్రలో జరుగుతుంది. తండ్రి మాట కొరకు పదవులను త్యాగము చేసినటువంటి అసలు సిసలైన దైవావతారుడు యేసు తన కార్యం భూమి మీద జరిగించడానికి కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళందరూ జంతు సమానులు, కోతి సమానులే కానీ జ్ఞానులు కాదు. జ్ఞానము లేని కోతి మూకల లాంటి వాళ్ళం మనందరం. మన ద్వారా ఆ దైవావతారుడు భూమి మీద తన కార్యాన్ని జరిగించుకుంటున్నాడు. ఇది క్రైస్తవ రామాయణ కథ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకేది నిషిద్ధం కాదు, మొత్తం చదివాను నేను. అన్ని పురాణాలు, వేదాలు మొత్తం చదివాను. రాముడు కోతులను సైన్యంగా చేసుకున్నాడు అనగానే నాకు స్ట్రైక్ అవుతుంది ఏంటంటే, అరే నా యేసయ్య కూడా అందరూ పనికి మానోళ్ళని పట్టుకొచ్చి సైనికులను చేసుకున్నాడు. అందరూ యేసయ్య వాడుకున్న భక్తులందరూ యోగ్యులా అయోగ్యులా చెప్పండి? వీళ్ళేం దేవదూత సమానులు కాదు. పరలోకంలో కెరూబులు శిరాఫులను వాడుకోవడం మానేసి మట్టి పురుగులైన మనల్ని వాడుకోవడం ఎలా ఉందంటే కోతులను వాడుకున్నట్టే ఉన్నది. ఉపమాన రీతిగా ఇది మన కథ అని నేను అనుకుంటా.